ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణాయన. మా ఇంట్లో ఈరోజు 2025 అక్టోబర్ 23న భగినీ హస్త భోజనము అంటే కార్తీక మాసం రంగ దీపావళి అమావాస్య ఉంటుంది కదా, అమావాస్య తెల్లారాక మన్నాడు భగినీ హస్త భోజనం అని ఉంటుందన్నమాట. అయితే మా తమ్ముడికి ఈరోజు మా మేనలు కూడా వచ్చాడు అల్లుడు స్పెషల్గా ఈరోజు భోజనం పెడుతున్నాడు వాళ్ళిద్దరికి, మా అరవింద్కి. బీరకాయ రోటి పచ్చడి, బిన్నెస్ టమాటా చేశాను, టమాటా పప్పు చేశాను, మినపప్పు చేశాను, టమాటా చారు, ఔషధ పొడి, చట్నీ పొడి, నూనె వెల్లుల్లి చేశాను. వాళ్ళ దాంట్లో చాలా వస్తాయి, మేల్స్కి ఫుల్ ఉంటుంది ఇన్కమ్. ఎందుకంటే అవుట్ సైడ్ బయట ఉంటారు కాబట్టి ఫీల్డ్ వర్క్ వాళ్ళకి అంతే. కానీ కొంత తక్కువ ఎక్కువ తీసుకుంటుంది. గవర్నమెంట్ పైసా వాళ్ళు తెచ్చింది గవర్నమెంట్ దగ్గర కదా, వాడు పడేసి ఉంటుంది అంతే. అవి వస్తుండే కదా అంత ఎక్కువ ఆర్డర్లు ఏం కాదు, కానీ 3-4 వేలు తీసుకోవాలి, ఎక్కువనే. ఇంకా వాడు 12,000 చెప్పిండా గవర్నమెంట్ లో తెచ్చా ఒకటే వాడు తెచ్చాడు. ఇంకేం అరే అక్క ఫోన్ చేస్తే అయిపోతుంది. సోలార్ పెడుతున్నాం కదా, మనకెందుకు ఖర్చు? అదే చేస్తా ఒకసారి నీకు అది వాట్సాప్ చేస్తా. మామన్ ఎప్పుడు వస్తాడు? అన్న ఎప్పుడు వస్తాడు? మామ పిలు మామన్ బట్టలు వస్తాయి నీకు రావా? అయ్యే మంచిగా ఉంటుంది మామన్. ఆ సాయి మామ పిలుస్తా. మామని ఏమంటావు? మామ ఉంటుంది కదా, మామ అంటది, మామ అంటుంది అని పెట్టు. తాత కొట్టిస్తావా తల్లి? తాతాను వడ్డిస్తావా ధర్మిక? తాతాను సైలెంట్ మస్తు సైలెంట్ ఉంది. తాతానే తాత మంచి పిలుస్తుంది తాతను, కానీ ఇప్పుడు సిగ్గుపడుతుంది జర. తాత మామ మంచిగా వస్తుంది, మాట్లాడుతుంది ఇప్పుడు. ఇది భగినీ హస్త భోజనం అంటే వాడు మాట్లాడు. అయితే యమధర్మరాజు అంట వాళ్ళ చెల్లి ఎప్పుడు భోజనానికి రమ్మంటే, వాళ్ళ అన్నయ్యకి రమ్మంటే ఎప్పుడు తీరిక ఉండదని, ఎప్పుడు రమ్మంటే రాకుండేనంట. ఇంకా వాళ్ళ చెల్లి ఊకే కూరగా ఒకరోజు అది దీపావళి అమావాస్య తెల్లరాక మన్నాడు ఈరోజు వస్తానికి వెళ్ళి భోజనానికని చెప్పాడంట యమధర్మరాజు. ఇంక అప్పటి నుండి మనం కూడా ప్రజలం కూడా ఇట్లా ఇష్టం ఉన్నవాళ్ళు అన్న కానీ తమ్ముడు కానీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా, భోజనానికి ఈరోజు అమావాస్య తెల్లారిగాక మర్నాడు, ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య తెల్లారిగాక మర్నాడు భగినీ హస్త భోజనం అని ఉంటుంది. కంపల్సరీ ఇష్టం ఉన్న వాళ్ళు పిలుచుకోవచ్చు. తమ్ముడు కానీ అన్న కానీ భోజనం చేసిన తర్వాత ఇసరా కింద వాళ్ళకి తోచిన పైసలు ఇసరా కింద పెట్టాలన్నమాట. ఇక మళ్ళీ మనం అక్క కానీ చెల్లె కానీ మనం అన్నైనా తమ్ముడైనా సరే మనకు తోచినంత ఒక టవలు కుడుకలు డబ్బులు మనకి ఎంత చేతనైతే అంత మన స్తోమతను బట్టి పెట్టాలంటే, దీని మీనింగ్ తెలియని వారి కోసం నేను ఇది భగినీ హస్త భోజనం అంటే దీని అర్థం ఇదన్నమాట. మా తమ్ముడైతే ఇప్పుడే వస్తాడు, పుట్టేప్పుడు ఎప్పుడు రమ్మనా అక్క నాకు పని ఉంటాడు, ఇక నా కోసం కష్టపడి వస్తాడు సంవత్సరంకి ఒకసారి, బిజీ ఉంటాడు ఎప్పుడు మా తమ్ముడు. ఓకే చిన్నారేగో తాత లక్షల తాత నీకు చాక్లెట్ ఇస్తుంది, తీసుకో 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 తీసుకో. థ్యాంక్ యూ తాత అని చెప్పాలా? థ్యాంక్ యూ చెప్పినావా తాత? ఓ
నాకు ఇయ్యి ఒకటి. అక్కడ ఇస్తావా తాతకి? నాకు ఇయ్యమ్మా. ఇస్తావా? 1. ఇస్తుంది ఇస్తుంది. గుడ్ గర్ల్. మంచిగా తినిపిస్తా ఉంటుంది అన్నట్టు తినిపిస్తా ఉంటుంది. వాడంతా అయ్యమ్మ కన్ను మా తమ్మునికి ఇష్టమని 4 రకాల పూలు తయారు చేసి మా తమ్మునికి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. ఈ బాక్స్ పెట్టేసి తమ్మునికి అరవింద్కు చెరి 1000 రూపాయలు చెర 1000 రూపాయలు పెట్టాను. करते तुम्हारा से कुटाते నేను ఏ డబ్బులు తీసుకో కట్టుకుంటా కానీ పొల్లు గురించి డబ్బు రేట్ పొలి వేసి ఇచ్చిన తమ్ముడు. లజ్జలు పోతావా? హాలిడేస్ పోతావా? లచ్చల తాత ఎంబడి అమ్మా తాత బాయ్ అబ్బా మంచిగా చెప్తుంది బాయ్. మామ వెళ్ళొస్తాం. బాయ్ బేటా బాయ్ బాయ్ రా తమ్ముడు బాయ్. బాయ్ చెల్లి ప్రేమ వేసుకుంటాడు అన్నయ్య. వచ్చి 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 వచ్చి